బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. మల్లారెడ్డి కాలేజీలో యువతి బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి జ్ఞానశ్రీ బలవన్మరణానికి పాల్పడింది. అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేకే ఆ అమ్మాయి తను చాలించినట్టు తెలుస్తోంది. 21 ఏళ్ల జ్ఞానశ్రీ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మల్లారెడ్డి కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే గత మార్చి 31న తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్య కారణాలతో మరణించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైనటువంటి జ్ఞానశ్రీ బలవన్మరణానికి పాల్పడింది, చనిపోయింది. తన డీటెయిల్స్ విషయానికి వస్తే తన స్వగ్రామం ఏలూరు జిల్లా చిత్రాయి ప్రాంతం. హాస్టల్ గదిలోనే జ్ఞానశ్రీ ఒక నోట్ కూడా పెట్టింది. ఆ నోట్ ఆధారితంగా ఇప్పుడు పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ నోట్లో ఏం రాసి ఉంచింది ఏంటి, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, కేవలం తండ్రి మరణమే తనని మనోవేదనకు గురయ్యే విధంగా చేసిందా, తండ్రి మరణమే తనను ఈ మాదిరిగా ఈ ఘటనకి పాల్పడడానికి కారణమైందా, అసలు ఆ నోట్లో ఏముందో తెలియాల్సింది. బట్ ప్రస్తుతానికి ఆ నోట్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పోలీసులు ఆ నోట్ ఆధారితంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది ఆ అమ్మాయి. మార్చి 31న తన తండ్రి చెన్నకేశవరెడ్డి మరణించాడు. దాని తర్వాత అమ్మాయి మనోవేదనకు గురైంది అన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తను హాస్టల్ గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. ప్రజెంట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది? అమ్మాయి కేవలం తండ్రి మరణాన్ని తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకుందా? ఈ విషయాన్ని ఎప్పుడైనా అటు కుటుంబానికి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసుకుందా? ప్రజెంట్ ఈ అమ్మాయి మరణానికి కేవలం ఇదొకటే కారణమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? నోట్లో ఏం రాసి పెట్టింది? ఎస్ మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తేలుస్తున్నటువంటిది కూడా ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నప్పటికీ కూడా కాలేజీలో కూడా ఫ్రెండ్స్ తో తను చెప్పినట్టుగా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. ఎందుకంటే తండ్రి అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి అనేది కూడా తెలుస్తుంది. ఇటీవలే మార్చి 31న తన తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్యంతో కూడా తను మృతి చెందడం జరిగింది. అలాంటిది అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, మా నాన్న పదే పదే నాకు గుర్తొస్తున్నాడు, మా నాన్న గుర్తు రావడమే కాకుండా నాకు కల్లోకి వస్తున్నాడు, తను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి కూడా తను చెప్పుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తను రాసిన లేఖలో కూడా ఇదే తను మెన్షన్ చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మా నాన్న నాకు దూరం అయిపోయాడు, మా నాన్న దూరం అవడంతో నేను తట్టుకోలేకపోతున్నా, చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను, ఇటు ఫ్రెండ్స్ తో కూడా నేను ఫ్రీగా కలిసి ఉండలేకపోతున్నాను, నాన్న పదే పదే గుర్తొస్తున్నాడు అని చెప్పేసి కూడా సూసైడ్ నోట్లో తను రాసిన లేఖలో రాసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా పోలీసులు మాత్రము ఇంకా పూర్తిగా కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము, దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ కూడా తనది ఏలూరు జిల్లా అవడంతో ఏలూరు జిల్లాకి అక్కడికి పంపించడం కూడా జరిగింది. ఇక్కడ తను హాస్టల్ గదిలోనే తను బలవన్మరణానికి పాల్పడడం అనేది ఇప్పుడు ఈ కాలేజీకి సంబంధించి కూడా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కూడా ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. కానీ తన వెనుక అంటే తను రాసిన లేఖ వెనకాల ఇంకే ఏదైనా ఉందా, కేవలం తండ్రి దూరం అవడంతోనే ఇలాంటి నిర్ణయానికి వచ్చిందా, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా, ఇక్కడ కాలేజీలో ఎవరైనా తనని ఇన్సల్ట్ చేశారా, ఇవన్నీ కూడా దర్యాప్తులో కొనసాగించే భాగంగా ఇక్కడ కాలేజీలో తన క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో హాస్టల్లో కూడా తనుండే గదిలో తనతో పాటు ఎవరెవరు ఉంటున్నారు అమ్మాయిలు విద్యార్థినులు వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి క్లూస్ లాగే ప్రయత్నంలో ఉన్నారు. ఆ క్లూస్ లాగే ప్రయత్నంలో కూడా వాళ్ళందరినీ విచారించడమే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి టీచర్స్ కూడా ఈ అమ్మాయికి క్లాసెస్ ఏ టీచర్స్ చెప్తూ ఉంటారు ఆ టీచర్స్ కూడా వీళ్ళు అడుగుతున్నారు. పోలీసులు అయితే వాళ్ళను కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆ ఎంక్వైరీలో భాగంగా ఎలాంటి విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి, లేదా కేవలము తన తండ్రి దూరం అవడంతో ఇలాంటి నిర్ణయానికి వచ్చి బలవన్మరణానికి పాల్పడిందా అనే విషయాలు కూడా ఇంకా పూర్తిగా తేలాల్సింది మనోజ్. రైట్. ఇప్పుడు కుటుంబీకులు ఏం చెప్తున్నారు, తన తల్లి కానీ తన కుటుంబం ఏం చెప్తోంది? ఇది ఒకటే కారణమా, అంటే పోలీసులు దగ్గర నోట్ ద్వారా కుటుంబం ఇంకేదో అనుమానం వ్యక్తం చేస్తోందా? కుటుంబ సభ్యులు మాత్రము నిన్న చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒకటే మాట చెప్పారు. అంటే తండ్రికి కూతురికి చాలా అనుబంధం ఉండేది, తండ్రి అంటే చాలా ఇష్టము తనకి. కానీ ఆ రోజున కూడా మార్చి 31న కూడా తండ్రి దూరం అయినప్పటికీ ఆ రోజు చాలా తల్లడిల్లిపోయింది. మరి అదేమైనా కారణమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మా అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇటు టీచర్స్ నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు,
మంచి చదువుతుంది, థర్డ్ ఇయర్ చదువుతుంది, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతా ఉంది. తను మంచి ఒక పొజిషన్ లో ఉండాలనుకుంది, ఆ పొజిషన్ తన తండ్రికి చూపించాలనుకుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి ఇదే కారణమై ఉంటుందా, లేకపోతే కాలేజీలో ఏమన్నా ఇబ్బంది పెట్టారా అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి జ్ఞానశ్రీ అనేటువంటి ఈ అమ్మాయి ఒక నోట్ రాసింది. అదే హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది. మార్చి 31న తన తండ్రి మరణించాడు. తన తండ్రి మరణ వార్తని జీర్ణించుకోలేక మనోవేదనకు గురైనటువంటి ఆ అమ్మాయి కూడా బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఇప్పుడు పోలీసుల దగ్గర ఆ నోట్ కూడా ఉంది. ఆ నోట్లో ఇదే అంశాన్ని పొందుపరిచినట్టుగా పోలీసులు చెప్తున్నారు. బట్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, కుటుంబానికి ఎప్పుడైనా ఈ విషయాన్ని షేర్ చేసుకుందా, తోటి విద్యార్థులతో ఇంకెప్పుడైనా షేర్ చేసుకుందా, ఇంకేదైనా తనని కలవరపాటు గురి చేసిందా, ఇంకేదైనా అంశాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఇలా తప్పుడు నిర్ణయాలు దయచేసి, అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళాలనే ఒక పట్టుదలతో ఉండాలి. కానీ ఇలా